హలో అండి. నా పేరు వచ్చేసి షేక్ జాఫర్ సాదిక్. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ విత్ జాఫర్. చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. నేను బిజినెస్ చేయాలి, నేను ఇంజినీరింగ్ చేయాలి అని చెప్పేసి. వాళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టేసి, నీకు నీ గోల్ ఏంటో తెలుసా? ఏంటి కన్‌ఫ్యూషన్‌లో ఉన్నావా? డోంట్ వర్రీ, ఈ ఛానల్ ఉంది మీకోసమే. అసలు ఈ ఛానల్‌లో మీరు ఏం తెలుసుకుంటారు అంటే, హౌ టు సెట్ యువర్ గోల్, హౌ టు రీచ్ యువర్ గోల్. అసలు గోల్‌ని ఎలా సెట్ చేసుకోవాలి? ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి మీరు ఏమేమి స్టెప్స్ వేసుకోవాలి అని చెప్పేసి. మెయిన్ థింగ్ ఏంటి అంటే నా దగ్గర 2 క్వెషన్స్ ఉన్నాయి. ఆ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ నీ దగ్గర ఉంటే నువ్వు నీ గోల్‌ని ఈజీగా సెట్ చేసుకోగలవు. క్వెషన్ నంబర్ 1, నువ్వు ఏ వర్క్‌ని ఇష్టంగా చేయగలవు? క్వెషన్ నంబర్ 2, ఆ వర్క్ చేసేటప్పుడు నేను పక్కన వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోను. అసలు ఆ వర్క్ చేస్తే నాకు టైం అనేది అర్థం కాదు. ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ నీ దగ్గర ఉంటే నువ్వు నీ గోల్‌ని ఈజీగా సెట్ చేసుకోగలవు. నా తరపు నుంచి ఒక మాట ఏంటి అంటే, బయట పబ్లిక్ ఏ జాబ్‌కి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారో తెలుసుకోండి, కాదనట్లేదు. దాన్ని కాసేపు పక్కన పెట్టేసి నీ గోల్ ఏంటో తెలుసుకో. అక్కడ నువ్వు సక్సెస్ అవ్వు. నేను గమనించింది ఏంటి అంటే, ఇప్పుడు బయట పబ్లిక్ చాలామంది సాఫ్ట్‌వేర్ వైపు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. చాలామంది ఇంకా అటే వెళ్ళిపోతున్నారు. కానీ వీడి గోల్ అది కాదు. ఓకేనా? ఇప్పుడు నేను కూడా అలానే వెళ్ళాను. కానీ నా గోల్ ఏంటి? కంటెంట్ క్రియేట్ చేయడం. నా గోల్ అనేది నేను చేస్తున్నాను. యాస్ వెల్ యాస్ అకాడమిక్స్ పరంగా కూడా నేను బీటెకే చేస్తున్నాను. అది బ్యాలెన్స్ చేసుకుంటున్నాను 2. అలానే మీరు కూడా మీ గోల్ తెలుసుకోండి. ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోండి. అప్పుడు మీ గోల్ ఏంటో మీకు అర్థమైపోయిద్ది. అప్పుడు మీరు మెల్లిమెల్లిగా స్టెప్స్ అనేది వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి? కోడింగ్‌కి సంబంధించింది. అసలు కోడింగ్ అంటే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్. అంటే నాకు సాఫ్ట్‌వేర్ సైడ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. సో, నేను ఆ సాఫ్ట్‌వేర్ వైపు రీచ్ అవ్వాలి. అది నా గోల్. ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి నేను ఏమేమి స్టెప్స్ వేయాలి? ఓకేనా? అలా. అసలు ఎలా బ్రో, నాకసలు కన్‌ఫ్యూషన్‌లో ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు అంటే, మీరు మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ నైబర్స్‌కి గాని, మీ రిలేటివ్స్‌ని గాని ఎవరినైనా కనుక్కోండి. ఏమని? నాకు అసలు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ముందు వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయండి. నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు చాలా మందితో మాట్లాడడం అంటే ఇంట్రెస్ట్ అనుకోండి. ఇంట్రెస్ట్ ఉంది అన్నావు కదా! వీడియో ఫోన్‌లో రికార్డ్ చెయి వీడియో. రికార్డ్ చేసేసి నువ్వు మెల్లిమెల్లిగా వీడియోస్ తీస్తూ ఉండు. నాకు తెలిసి నీ నీ ఇంట్రెస్ట్ అనేది అదే. నీ గోల్ అనేది అదే. కంటెంట్ క్రియేటర్. ఓకేనా? అర్థమైందా? అసలు మీ గోల్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏమేమి చేయాలి అంటే, కొన్ని హ్యాబిట్స్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. ఏంటి ఆ హ్యాబిట్స్ వచ్చేసి? నెట్వర్కింగ్. ఓకేనా? తర్వాత స్కిల్స్ డెవలప్‌మెంట్. మీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఏదైతే మోటివేషన్ లాగా 2, 3 డేస్ చేసేసి తర్వాత పక్కన పెట్టేసి, నేను కూడా ముందు అలానే అనుకున్నాను. కానీ కన్సిస్టెన్సీ అని అని వర్డ్ నా బ్రెయిన్‌లో ఎప్పుడు వచ్చేసిందో, నాకెప్పుడు అర్థమయిందో, అప్పటి నుండి నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ తీస్తూ ఉన్నాను. రీల్స్, ఐ మీన్ యూట్యూబ్‌లో ఇప్పుడే కదా క్రియేట్ చేసింది యూట్యూబ్ ఛానల్. రీల్స్ అప్పటి నుండి చేస్తూ ఉన్నాను. సో, మీరు కూడా మీ గోల్ అనేది తెలుసుకోండి. మీ గోల్‌కి రీచ్ అవ్వడానికి మెల్లిమెల్లిగా చేయండి. ఇప్పుడు చాలామంది ఎలానే యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. హౌ టు సెట్ మై గోల్ అని చెప్పేసి. చాలా వీడియోస్ అనేవి వస్తాయి, కాదు అనట్లేదు. కానీ మనకి అర్థమయ్యేటట్టు చెప్పే వీడియోలు చూస్ చేసుకోవడమే మనకి టాస్క్. ఎందుకంటారు? చాలా విని, చాలా అనుకోని కన్‌ఫ్యూజ్ అయిపోయి, మొత్తం తికమక అయిపోయి, సో, అది అది కూడా తెలుసుకుందాం, కాదనట్లేదు. కాసేపు అది పక్కన పెట్టేసి, నేను చెప్పినట్టు రిలేటివ్స్‌కి గాని, ఫ్రెండ్స్‌కి గాని వాళ్ళందరిని కనుక్కొని, అలానే ఇవి కూడా చూడండి. అప్పుడు మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. దాని పరంగా మీరు మీ గోల్ అనేది సెట్ చేసుకోండి ఈజీగా. ఓకేనా? ఇది అండి ఈరోజు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు 1% అయినా యూజ్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.